రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు పాలకులు అలాగే ప్రభుత్వాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఇంప్లిమెంట్ అవుతున్నాయంటే సగటు మనిషికి భద్రత లేదు, అలాగే పౌర హక్కులకి భద్రత లేదు. ఈరోజు విజయవాడలో ఒక లాకప్ డెత్ జరిగింది. అతను నేరస్తుడు కాబట్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ చంపేశారు. ఎలా చంపేశారో కూడా తెలియదు. దీనికోసం సిట్ వేశారు. సిట్ ఏదైనా ప్రాపర్ వేలో ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి శిక్ష పనిష్మెంట్ ఇచ్చేలా చేస్తుందా అంటే అనేక అనుమానాలు వస్తున్నాయి. దీని వెనకతల ఎవరో పెద్దలు ఉన్నారు, పెద్దలు నడిపిస్తున్నారని. అలాగే రకరకాల ఒక వాతావరణం. అసలు సాయి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కాకుండా జగ్గపేట దగ్గర హత్య చేసే విధంగా కొంతమంది అమాత్యులు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారి అంగీకరించబోయేటప్పటికి కృష్ణలంక సిఐ నేను సైతం అని చెప్పి చంపేశాడు. చంపేసి బూడిద కూడా లేకుండా చేశారు. ఇలాంటి ఘోరమైనటువంటి నేరాలు జరిగితే ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా, లేదంటే అప్రజాస్వామ్యం అనుకుంటుందా? స్థానికంగా ఉన్నటువంటి నేతలు కనీసం ఈ రోజు వరకు దాని మీద స్పందిస్తలేదు. ఇదో పోలీసు వారికో లేదు సాయి కృష్ణ కుటుంబానికో సంబంధించినటువంటి వ్యవహారం కాదు. 100% ఇది మానవ హక్కులకు సంబంధించినటువంటి వ్యవహారం. తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించండి. నీకు చేతకైనటువంటి అడ్మినిస్ట్రేషను చంపేయడం నీ సామర్థ్యతని ప్రూవ్ చేసుకోదు. ఏం చేసావు శవాన్ని అనేది మొట్టమొదటి తేలాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పోలీసు వ్యవస్థ అంతా ఎలా తయారైందంటే రాజకీయ నాయకులకి బాగా బానిసలుగా మారిపోయారు. అందరు పోలీసులు కాదు, కొంతమంది పోలీసులు ఎంత ఘోరంగా అండి. రాజమండ్రిలో ఒకే ఇంట్లో 5గురిని చంపేశారు. ఒక మర్డర్ కేసును సైతం రిఫర్ చేశారు. ఈ రోజుకి కేసులు కడతలేదు. దాని మీద ఫిర్యాదులు ఉన్నాయి. దీని మీద అడిగేటటువంటి వాడు లేడు. అలాగే ఈ జిల్లాలో ఒక లాకప్ డెత్ జరిగింది. ఒక మనిషిని చంపేశారు. ఎక్కడ తగలెట్టేశారో తెలదు. న్యాయస్థానంలో ఈ రోజుకి కూడా అప్స్కాండ్ చూపిస్తున్నారు. ఇలాంటి వాతావరణం ఉంటే రేపు పొద్దున ఇది నా ఇంటి తలుపు తట్టచ్చు, మీ ఇంటి తలుపు తట్టచ్చు. తట్టిన తర్వాత చట్టం సమానంగా ఉండాలి. చట్టం ఎప్పుడైతే భద్రతగా ఉందో సగటు మనిషి సమాజం రెండు భద్రతగా ఉంటుంది. శాంతి భద్రతలో సవ్యంగా నడుస్తాయి. అంతేగాని మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ స్వలాభం కోసం, మీ అవినీతి దాహానికి ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలను ముందుకు నడిపిస్తే ఈ వ్యవస్థలో శాంతి భద్రతలో ఆవిరైపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగే ఈ సమాజంలో ప్రజాస్వామ్యం బ్రతుకుందా అనే ఒక ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది. ఎవరో కిరాయి సాయి కృష్ణ నేరాలు చేస్తాడు, నేరస్తుడు, అతని మీద అనేక కేసులు ఉన్నాయి. నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు ప్రభుత్వ ముసుగులో నువ్వు హత్య చేశావు. అతను ఆవేశంతో హత్య చేశాడు. మీ ఇద్దరికి పెద్ద తేడా లేదు. అయినా పోలీసు వారు ఈ తరహా పోలీసు వారు ఎంతవరకు ఇలాంటి నేరాలని ప్రోత్సహిస్తారు? అధికారులు ఈ రోజు వరకు స్పందించకపోవడం, ఏదో తూతుమంత్రంగా ఒక క్రైమ్ రిజిస్టర్ చేసి సెంట్రల్ జైలుకి ఒక వ్యక్తిని పంపించేస్తే ఇన్వెస్టిగేషన్ అనేది సమాజం హర్షించే విధంగా ఉండాలి. అంతేగాని ఒక కానిస్టేబుల్నో లేదు ఒక సిఐనో బలిపశువుని చేయడం కాదు. దీని వెనకథలు జరిగినటువంటి కాన్స్పిరసీ ఏంటి, అసలు దీని వెనకథలు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, టెక్నికాలిటీ మీద మేము ఇప్పుడు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్ని ఛాలెంజ్ చేస్తున్నాం. సిట్టు ఒక ఎంక్వైరీ కమిషన్గా ఉంది, రిపోర్ట్ పెడుతుంది, దాని మీద స్వచ్ఛమైనటువంటి ఛార్జ్షీట్ పెడుతుంది అని అందరి అభిప్రాయం. కానీ టెక్నికాలిటీతో చూసుకుంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు మార్కాపురం వెళ్ళి ఆ ముద్దాయిని తీసుకొచ్చారు. అసలు టాస్క్ ఫోర్స్ వాళ్ళకి పంపించేటటువంటి రైటు కృష్ణలంక సిఐకి అసలు లేదు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఒక సిఏ కంట్రోల్లో ఉండరు, సిపి కంట్రోల్లో ఉంటారు. అలాగే అక్కడ జీడీ ఎంట్రీ పెట్టారు. ఇంకో మరీ అన్యాయం ఏంటంటే
సుమారు 10 రోజులు ఎంతో పోలీస్ స్టేషన్లో పెట్టారు. డిఎస్ఆర్ కౌంట్ అవుతుంది, లాకప్ డిఎస్ఆర్ ఉంటుంది, సర్వేలెన్స్ బుక్ ఉంటుంది, సెంట్రీ బుక్ ఉంటుంది. ఇవన్నీ ఏమైపోయినాయో తెలియదు, దానికి సమాధానం లేదు. సిట్టు ఫైల్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఇవి ఎక్కడా కనబడతలేదు. ఒకే ఒక సాక్ష్యం, ఎస్ఐ సాక్ష్యం. అంటే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఒకడే ఉంటాడా? ఆ ఎస్ఐ పొరపాటుని సాక్ష్యం ఏదైనా అటు ఇటు జరిగితే కేసు మొత్తం పోతుంది. దీని మూలంగా వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుంది, చట్టాల మీద గౌరవం పోతుంది. న్యాయ వ్యవస్థ ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా సిస్టమేటిక్గా కరెక్ట్గా ఉండాలి. ఈరోజు పోలీసు వ్యవస్థ కొంతమంది పోలీసుల మూలంగా జరుగుతున్నటువంటి ఈ తరహా నేరాలని ఖచ్చితంగా నాయకులు సమర్థిస్తే, మీ రాజకీయ ప్రయోజనాలకి ఇలాంటి నేరాలని ప్రోత్సహిస్తే ఈ సమాజం భ్రష్టు పట్టిపోతుంది. కళ్ళ ముందే యువత చనిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా అత్యుత్సాహంతో కొన్ని మీడియా సంస్థలు, అంటే వాళ్ళకి సొంత మీడియా సంస్థలు, మాకున్నటువంటి సమాచారం, ఈ సాయి కృష్ణ అనేటటువంటి వ్యక్తి వాళ్ళ ఇంటి తగాదాలు, అలాగే ఒక అమ్మాయిని లవ్ చేశాడని, ఆ లవ్ చేసిన తరహాలో ఆ అమ్మాయికి మైనర్ అని, మైనర్ కావడం మూలంగా ఏ పేరెంట్ అయినా కేసు పెడతాడు. అది పోక్సో యాక్ట్ ఉంది. ఈ పోక్సో యాక్ట్ భూతద్దంలో చూపించి కరుడు కట్టిన నేరస్తుడు అంటే తప్పులు అనేది హ్యూమన్ సొసైటీలో చిన్న చిన్న కేసులు ఉంటాయి. ముందు జరిగినటువంటి నేరాన్ని చూపించడం అనేది మొట్టమొదట కొన్ని మీడియాలకి ఈ సందర్భంగా అడ్వైజ్ చేస్తున్నాం. ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి నేరం అంటే, ఒక మనిషిని చంపేసి బూడిద కూడా కనబడకుండా చేయడం అనేది మొన్న తమిళనాడులో